మనకి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులనేది పంపిణీ అనేది ఈరోజు మొదలవుతుంది. సో, మీ లిస్ట్‌లో అనేది మీ పేరుందా? మీకు వస్తాదా? లేదా? అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేడానికి ప్రయత్నం చేస్తాను. హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ కార్డుల పంపిణీ అనేది 4 దశలుగా పంపిణీ చేస్తది. మనకి మొదటి దశ అనేది ఇవాళ ఆగస్టు 25 కదా! ఇవాళ నుంచి ప్రారంభమవుతది. రెండో దశ అనేది ఆగస్టు 30 తేదీ నుంచి ప్రారంభమవుతది. అప్పుడు కొన్ని జిల్లాలకు మాత్రమే. మూడో దశ అనేది సెప్టెంబర్ 6 తేదీ నుంచి ప్రారంభమవుతది. అప్పుడు కొన్ని జిల్లాలు. తర్వాత నాలుగో దశ అనేది సెప్టెంబర్ 15 నుంచి. సో, ఇలా 4 దశలుగా కొత్త రేషన్ కార్డులనేది పంపిణీ అనేది అలాగా 4 దశల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం అనేది జరుగుతది. సో, మీ పేరనేది సో, ఈ ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికిస్తారు? లిస్ట్‌లో మా పేరుందా లేదా ఎలా తెలుసుకోవాలి? సో, మేము కొత్తగా రేషన్ కార్డ్ అనేది అప్లై చేసాము రీసెంట్‌గా. మాకు కూడా కొత్త రేషన్ కార్డ్ అనేది మంజూరు అవుతదా? లేదా? అనేది చాలా మందికి డౌట్ ఉంటది. ఒకవేళ మా నేమ్స్ అనేది పాత రేషన్ కార్డ్‌లో తప్పున్నాయి. మేము కరెక్షన్ కోసం రీసెంట్‌గా అప్లై చేసాము. సో, మాకు కూడా అవి అప్రూవ్ అయ్యి అంటే ఆ కొత్త రేషన్ కార్డ్‌లో అప్‌డేటెడ్ నేమ్స్ వస్తాయా? లేదా? అనేది చాలా మందికైతే డౌట్స్ ఉంటాయి. సో, నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేడానికి ప్రయత్నం ఈ కొత్త రేషన్ కార్డులనేది ఎవరికి మంజూరు చేస్తారంటే, ఎవరైతే మీ పాత రేషన్ కార్డ్ మీకుంటాయి. సో, దాంట్లో ఈకేవైసీ అనేది కంపల్సరీ అయ్యుండాలండి. మీ కుటుంబ సభ్యులు ఒక 5 మంది ఉన్నారంటే, 5 మందికనేది మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయాలి. ఈకేవైసీ ఎందుకు చేయాలంటే, ఆధార్ కార్డ్‌లో ఉన్న నేమ్ అనేది డేటా అనేది దీనికి మ్యాచ్ అవ్వాలండి. సో, దానికోసం అనేది ఈకేవైసీ చేయించాలి. తర్వాత ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్‌లు అప్లై చేశారో, వాళ్ళకి అంటే అప్రూవ్డ్ అని వచ్చి డీటెయిల్స్ సైన్ పెండింగ్ ఉంటది కదా! వాళ్ళకి కూడా రేషన్ కార్డ్‌లనేది ఇప్పుడు కొత్తగా అయితే మంజూరు చేస్తారు. అంటే ఈ రేషన్ కార్డ్‌లో మనకి కొత్త రేషన్ కార్డ్ ఎలా ఉంటాయంటే, ఇవి ఏటీఎం కార్డ్ లాగా ఉంటాయి. దాంట్లో కుటుంబ పెద్ద ఫోటో ఉంటది. వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జెండరు, వాళ్ళ అడ్రెస్ ఉంటది. మళ్ళా తర్వాత మీ చౌక దుకాణం ఐడీ, నేమ్ ఉంటది ఎక్కడ అనేది. తర్వాత మీ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అనేది బ్యాక్ సైడ్ అనేది ఉంటాయి. సో, దీనిపైన క్యూఆర్ కోడ్ ఉంటదండి. ప్రీవియస్‌గా మనకి ఇప్పటివరకైతే క్యూఆర్ కోడ్ అనేది లేదు. అడ్వాంటేజ్ ఏందంటే, సో, దీనివల్ల ఫేక్ రేషన్ కార్డ్‌లనేది క్రియేట్ చేయలేరు. సో, ఒకవేళ చేసినా గూడా క్యూఆర్ కోడ్ అనేది దానిపైన జనరేట్ చేయలేరు కాబట్టి, సో, ఫేక్ రేషన్ కార్డులని లేకుండా చేయడానికి కోసం అనేది ప్రభుత్వం అనేది ఇలా కొత్తగా క్యూఆర్ కోడ్‌తో ఉన్న రేషన్ కార్డులనేది మంజూరు చేస్తుంది. తర్వాత ఫేజ్ 1లో అంటే ఇవాళ ఆగస్ట్ 25 కదా! ఇవాళ దాదాపు 53,00,000 అంటే ఇవాళ నుంచి దాదాపు 53,00,000 మందికి రేషన్ కార్డులనేది మంజూరు అంటే పంపిణీ అనేది మొదలుపెడతారు ఇవాల్టి నుంచి. అవి ఏ జిల్లాలంటే తిరుపతి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా డిస్ట్రిక్ట్. సో, ఈ 9 జిల్లాలో మాత్రమే ఇవాళ రేషన్ కార్డులనేది పంపిణీ అనేది మొదలవుతాయి. ఈ రేషన్ కార్డులనేది ఏ విధంగా ఇస్తారు? మనం సచివాలయంకెళ్ళాలా? లేదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఇస్తారా? కొంతమంది ఇప్పుడు వేరే జిల్లాల్లో ఉంటారు. అక్కడ అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్‌లో మనం ఎక్కడైనా ఏ ఏ చౌక దుకాణంలోనైనా మనం రేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము తిరుపతిలో ఉన్నాము. కానీ మా సచివాలయం వేరు. ఇప్పుడు మేము సచివాలయంకెళ్ళే తీసుకోవాలా అనేది చాలా మందికి డౌట్ ఉంటది. అవునండి. మీరు మీ సచివాలయం మీ పాత కార్డు మీ సచివాలయం ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడికి వెళ్లి రేషన్ కార్డ్ అనేది తీసుకోవాలి. ఈ రేషన్ కార్డ్ అనేది ఎలా తీసుకోవాలంటే మీరైతే సో, అంటే మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటది కదా! దాంట్లో ఆ ఎంప్లాయీస్‌కనేది వాళ్ళు రేషన్ కార్డులనేది మీకు పంపిణీ చేస్తారు. ఒకసారి వాళ్ళే కాల్ చేయొచ్చు. వాళ్ళు ఒక్కసారి ఇంటికి కూడా రావచ్చు. సో, ఇంటికొచ్చినా కూడా మీరైతే ఎటువంటి అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాల్సిన పని లేదు. కానీ మీరైతే బయోమెట్రిక్ గాని, ఓటీపీ ద్వారా గాని ఆధార్ అనేది అథెంటికేషన్ చేసిన తర్వాతనే మీకు రేషన్ కార్డ్ అనేది పంపిణీ చేయడం జరుగుతది. అలా బయోమెట్రిక్ గాని, ఆధార్ ఓటీపీ మీ అంటే ఓటీపీ లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ లేకుండా ఆధార్ కార్డ్ అనేది ఇవ్వరు. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత రెండవ దశలో అయితే దశ అనేది ఆగస్టు 30 నుంచి అయితే ప్రారంభమవుతది. ఇది చిత్తూరు, కాకినాడ, ఏలూరు, గుంటూరు. సో, ఈ 4 జిల్లాల్లో రెండో దశ రేషన్ కార్డుల పంపిణీ అనేది మొదలవుతది. సో, అప్పటి వరకైతే ఈ 4 డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆగస్ట్ 30 తేదీ వరకైతే వెయిట్ చేయాలండి. అప్పటిలోపైతే రాదు. మీరు సచివాలయంకెళ్లి అడగకండి. అప్పటి నుంచైతే పంపిణీ అనేది మొదలవుతది. ఆగస్ట్ 30 నుంచి. తర్వాత మూడో దశ అనేది 4 జిల్లాల్లో ప్రారంభమవుతది. అనంతపురం, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తర్వాత అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. ఈ 4 జిల్లాల్లో మూడో దశ
సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతది. అప్పటి వరకైతే మీరు సచివాలయంకెళ్లి అడగకండి. అప్పటి నుంచి మాత్రమే పంపిణీ అనేది మొదలవుతది. ఇంక 4వ దశ మిగిలిన జిల్లాలు ఏవేవున్నాయి? మనకి అనంతపూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య ఈ జిల్లాలలో మాత్రం మిగిలిన ఏవైతే జిల్లాలున్నాయో ఈ జిల్లాల్లో 4వ దశ అంటే సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతది. అంటే ఈ మిగిలిన జిల్లాలు ఏవైతే మన 4వ దశలో ఉన్నారో మీరు అప్పటి వరకైతే సచివాలయంకెళ్లి అడగకండి. అప్పుడు మాత్రమే రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతది. ఇంకో డౌట్ ఏందంటే చాలా మందికి రేషన్ కార్డ్‌లో ఒకవేళ నేమ్స్ గాని, ఏదన్నా కరెక్షన్స్ ఉంటే జెండర్ సరిగ్గా లేదు అలాంటివి ఏవన్నా ఉంటే మాత్రం ఒకవేళ కొత్త రేషన్ కార్డులనేది మీకు డిస్ట్రిబ్యూట్ అయినా సరే మీరు కరెక్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. మీ గ్రామ సచివాలయంకెళ్లి మీరు కరెక్షన్‌కి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కరెక్షన్స్ అనేది అప్రూవ్ అయిన తర్వాత ఎంఆర్‌ఓ సిగ్నేచర్ అయిన తర్వాత మళ్ళీ మీకు కొత్త రేషన్ కార్డులనేది మీకు పోస్ట్ ద్వారా గూడా మీకు అడ్రస్‌కైతే వస్తాయి. దానికైతే మీరు కొంత అమౌంట్ అనేది మీ సేవలో గాని, గ్రామ సచివాలయంలో అమౌంట్ అనేది కడితే మీకు ఇంటికి అనేది వస్తది. మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరైతే కరెక్షన్స్ ఉన్నాయో మాకు అలాగే వచ్చేస్తదంటే, లేదు మీరు కరెక్షన్స్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ అప్డేటెడ్ ఇప్పుడు ఒకవేళ కార్డ్ అనేది ఇచ్చిన తర్వాత కూడా మీరు అప్డేటెడ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే, మేము కొత్తగా స్ప్లిట్టింగ్ ఆప్షన్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడే మా అప్లికేషన్ అనేది అప్రూవ్ కాలేదు. ఇంకా పెండింగ్‌లో ఉంది. మాకిప్పుడు రేషన్ కార్డ్ అనేది ఎలా ఇస్తారంటే, మీ పాత రేషన్ కార్డ్‌లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇస్తారు. మళ్ళీ మీకు అప్రూవ్ అయిన తర్వాత వన్స్ స్ప్లిట్ అవుతది గదండీ! ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయినారో సంథింగ్ అలా స్ప్లిట్ అయితే మాత్రం మీకు మళ్ళీ కొత్తగా 2 కార్డ్‌లనేది మంజూరు చేయడం జరుగుతది. అవి మీకు పోస్ట్ ద్వారా అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. సో, ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీకు ఈ రేషన్ కార్డ్‌లు కొత్త రేషన్ కార్డ్ మంజూరు చేసుకోవాలంటే మీరు మీ రేషన్ కార్డ్‌లో అందరి కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ అనేది తప్పనిసరి అండి. సో, మీరు ఈకేవైసీ అనేది చేయకపోతే మాత్రం కష్టం. సో, అదైతే చెక్ చేసుకోండి. మీరు పోర్టల్‌లో మనకి మీ రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అయిందా లేదా అనేది మనకి మనమిత్ర పోర్టల్ ఉంటది. వాట్సాప్‌లో ఒక నంబరు. ఆ నంబర్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు అందరికి మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. తర్వాత రేషన్ కార్డ్ అనేది స్టాటస్ అనేది మీరు ఏపీ ఈపీడీఎస్ అని ఉంటదండి ఒక వెబ్‌సైటు. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు అప్రూవ్ అయిందా ఏంటి? ఒకవేళ మీరు రీసెంట్‌గా అప్లై చేసుంటే మీరు సచివాలయం వెబ్‌సైట్‌లో వీఎస్‌డబ్ల్యూఎస్ అని ఉంటది. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే మీ స్టాటస్ అనేది తెలుస్తది. డీటెయిల్ సైన్ అయిందా లేదా అనేది. సో, ఓన్లీ డీటెయిల్స్ సైన్ అయితే మాత్రమే మీకు రేషన్ కార్డ్ అనేది మంజూరు జేస్తారు. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డ్ పంపిణీలో మీకు గూడా కొత్త రేషన్ కార్డ్ అనేది మంజూరు చేసేదానికి అవకాశం ఉంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్‌గా మన ఛానెల్‌లో గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను రెగ్యులర్‌గా అనేది వీడియోలు చేస్తూ ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీకు గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి.